హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హైగ్రీవ్ ఫోటోషాప్ క్లాసెస్. ఈ క్లాస్లో మనము న్యూరల్ ఫిల్టర్స్ గురించి తెలుసుకుందాం. ఈ ఫిల్టర్ అనేది ఫోటోషాప్లోకి ఫ్యూ ఇయర్స్ బ్యాకే వచ్చింది. ఓకే, అంతకుముందు మనకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మాత్రమే ఫిల్టర్స్ ఉండేవి. ఇది అనేది కొత్తగా వచ్చిన సెక్షన్ అనమాట. ఇది కంప్లీట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేస్తుంది. సో ఫస్ట్ ఏంటంటే వీటిని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తే అన్నీ డౌన్లోడ్ అవుతాయి అనమాట. నెట్ ఆన్లో పెట్టుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇంటర్నెట్ అనేది ఆఫ్ చేశాను, ఎందుకంటే మీకు ఆన్ చేసినప్పుడు ఏ విధంగా రియాక్ట్ అవుతుందనేది నేను మళ్ళీ చూపిస్తాను, అందుకే. సో ఇప్పుడు మనకి ఇంటర్నెట్ ఆన్లో ఉన్నప్పుడు ఏవి పనిచేస్తాయి అండ్ ఆన్లో లేనప్పుడు ఏవి పనిచేస్తాయి అనేది చూద్దాం ఫస్ట్. ఓకే, ఫస్ట్ ఇక్కడ పైన చూడండి, పైన సెక్షన్స్కి నేమ్స్ ఉంటాయి ఇక్కడ. ఓకేనా, ఇక్కడ ఫస్ట్ సెక్షన్ నేమ్ వచ్చేసి పోర్ట్రేట్స్ అనమాట. అందులో స్కిన్ స్మూతింగ్ అని ఉంది ఫస్ట్ వన్. ఓకే, స్కిన్ స్మూతింగ్. సో ఇది ఆన్ చేద్దాం ఒకసారి ఈ ఫిల్టర్. సో ఇక్కడ చూడండి, ఇమేజ్ని ఆల్రెడీ అనలైజ్ చేసింది. ఓకే, ఫేస్కి వచ్చేసి ఇలా బ్లూ కలర్గా బాక్స్ వచ్చేసింది. సో ఫస్ట్ వన్ స్మూతింగ్ ఆన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి కింద ప్రాసెసింగ్ ఆన్ డివైస్ అని వచ్చింది. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ తీసుకుంది, మనకు ఆప్షన్స్ వచ్చినాయి. ఫేస్ చూడండి, ఫేస్ పైన టెక్స్చర్స్ ఎక్కువగా ఉన్నాయి. ఫస్ట్ వన్ స్కిన్ స్మూతింగ్ అనేది నేను ఆన్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి లైట్గా కరెక్షన్ అనేది చేసింది. ఒకసారి ఇక్కడ కింద బిఫోర్ ఆఫ్టర్ చూద్దాం. సో చూడండి, చూస్తారా, ఒక బ్లరీనెస్ అనేది యాడ్ చేసిందనమాట ఆల్రెడీ. ఓకే, సో మనకు కావాలనుకుంటే మనం ఇక్కడ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇది ఆటోమేటిక్గా అయితే కొంచెం చేసింది. సో నేను స్మూత్ని కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ప్రాసెసింగ్ ఆన్ డివైస్ అని వచ్చింది అండ్ కొంచెం స్మూత్నెస్ పెరిగింది. ఇంకొంచెం నేను యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి, బిఫోర్ ఆఫ్టర్ స్మాల్గా స్మూత్ అండ్ బ్లర్ అనేది యాడ్ అయిపోయిందనమాట. మరీ ఎక్కువగా కూడా చేయలేదు. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, స్మార్ట్ పోర్ట్రేట్ అని ఉంది. సో ఇది ఆన్ చేసినా కూడా మనకు ఆన్ అవ్వట్లేదు అనమాట, ఎందుకంటే దీనికంటూ మనకి ఇంటర్నెట్ కావాలన్నమాట. ఓకే, సో నేను ఇందాక చెప్పా కదా మీకు నెట్ అనేది ఆఫ్ చేస్తానని. ఇప్పుడు ఆన్ చేస్తాను. ఆన్ చేసినప్పుడు ఇది యాక్టివేట్లోకి వస్తుందన్నమాట. సో చూస్తారా, నెట్ ఆన్ చేసినందుకు మనకు స్మార్ట్ పోర్ట్రేట్ అనేది యాక్టివేట్లోకి వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ దీన్ని యాక్టివేట్ చేద్దాం. ఫేస్ అనలైజ్ చేసి తీసుకుంది, కొంచెం జూమ్ చేద్దాం. పైన స్కిన్ స్మూతింగ్ అనేది నేను ఆఫ్ చేశాను. ఓకే, కావాలంటే అది ఆన్ చేసుకోవచ్చు. ఓకే, ఆన్ చేస్తాను. ఇప్పుడు చూడండి, హ్యాపీనెస్ అనేది మనం యాడ్ చేయవచ్చు. ఓకే, ఫేస్లో హ్యాపీనెస్ అనేది లేదు కదా, సో కొంచెం ఇటు సైడ్ వెళ్తున్నాను. ఇటు సైడ్ వెళ్తే పాజిటివ్. సో పాజిటివ్ వస్తుంటే మనకు స్మైల్ అనేది యాడ్ అవుతుంటుంది. సో చూడండి, ఇక్కడ కొంచెం టైం టేకింగ్ అనమాట, టైం తీసుకొని చేస్తుంది. సో చూస్తారా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టీత్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో ఇది హెవీగా అయిపోయింది కదా, +30 అంటే హెవీగా అయిపోయింది. నేను చాలా లైట్గా తీసుకుంటున్నాను, +7 తీసుకున్నాను ఇప్పుడు. ఓకే, +7 ఇలా ఉంది. సో నెక్స్ట్ +10 తీసుకున్నాను. సో కొంచెం స్మైల్ అనేది ఓపెన్ అయింది. ఓకే, మరీ ఎక్కువగా తీసుకుంటే ఏమవుతుందంటే టీత్ అనేది వస్తుంది. ఓకే, సో హ్యాపీనెస్కి ఆపోజిట్గా సాడ్ కూడా యాడ్ చేయవచ్చు. ఇటు సైడ్ వస్తే సాడ్ వస్తుంది అనమాట. ఒకసారి చూపిస్తాను చూడండి, -26 తీసుకున్నాను. సో చూసారా, ఇంకా లాస్ట్లోకి వెళ్దాం అసలు ఒకసారి. సో కంప్లీట్ సాడ్నెస్ అండ్ కంప్లీట్ హ్యాపీనెస్ ఒకసారి పెడదాం, +50. సో చూసారా, టీత్ అనేది ఎక్కువగా వస్తుందన్నమాట. సో మళ్ళీ నేను ఇక్కడ రీసెట్ బటన్ పైన క్లిక్ చేసి రీసెట్ చేస్తున్నాను. ఓకే, హ్యాపీనెస్ వచ్చేసి కొంచెం యాడ్ చేస్తున్నాను, +4 యాడ్ చేస్తాను. ఓకే, కొంచెం యాడ్ అయింది. సో ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఫేషియల్ ఏజ్. సో ఇక్కడ మనకు మైనస్లోకి వచ్చినప్పుడు యంగ్ లుక్ వస్తుంది, ప్లస్లోకి వెళ్ళినప్పుడు ఓల్డ్ లుక్ వస్తుంది అనమాట ఫేస్లో. ఒకసారి మీకు హైయెస్ట్ పెట్టి చూపిస్తాను చూడండి. ఇప్పుడు హైయెస్ట్ +50 తీసుకున్నాను. సో చూసారా, ఒక ఓల్డ్ లుక్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు -50 తీసుకుందాం. సో చూడండి, యంగ్ లుక్ అనేది కనిపిస్తుంది. బిఫోర్ ఆఫ్టర్ చూపిస్తాను, బిఫోర్ ఆఫ్టర్. సో చూసారా, యంగ్ లుక్ అనేది యాడ్ అయింది. ఓకే, నాకు యంగ్ కావాలి కాబట్టి నేను ఇక్కడ మధ్యలో -21 తీసుకుంటున్నాను. సో నెక్స్ట్ హెయిర్ థిక్నెస్. సో హెయిర్లో మనకు థిక్నెస్ కావాలి అంటే ఇటు సైడ్ వెళ్తే యాడ్ అవుతుంది, ప్లస్ అనమాట. సో ఓకే, నెక్స్ట్ ఐ డైరెక్షన్. నేను ఇక్కడ ఐ డైరెక్షన్ అనేది చేంజ్ చేయట్లేదు, ఎందుకంటే ఇది అక్యురేట్గా రాదనమాట, అందుకే నేను ఇది స్కిప్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కింద చూడండి, ఎక్స్ప్రెషన్స్ అని ఉంది.
సర్ప్రైజా లేక యాంగ్రీయా అనేది కనిపిస్తుంది. సో సర్ప్రైజ్ అయితే ఫుల్గా ఒకసారి పెట్టి చూద్దాం. సో చూడండి, సర్ప్రైజ్ అంటే జస్ట్ ఇట్లా మౌత్ ఓపెన్ అయినట్లా అయిందనమాట. ఓకే, మళ్ళీ నేను ఇక్కడ 0 ఇస్తున్నాను. నెక్స్ట్ యాంగ్రీ కూడా ఎక్కువ పెట్టి చూద్దాం ఒకసారి. సో చూడండి, ఇది కూడా మనకు కొంచెం లిటిల్ బిట్ చేంజ్ అనేది కనిపిస్తుంది. ఓకే, సో మళ్ళీ నేను దీన్ని కూడా 0 వేస్తున్నాను. కింద చూడండి గ్లోబల్ అని ఉంది, ఇక్కడ హెడ్ డైరెక్షన్ అని వచ్చింది. ఒకసారి హైయెస్ట్ పెట్టి చూపిస్తాను. సో చూడండి, ఇట్ సైడ్ రైట్ సైడ్ టిల్ట్ అయింది అనమాట, టర్న్ అయింది ఫేస్ అనేది. ఇప్పుడు మనం ఇటు సైడ్ వెళ్ళామనుకోండి, అటు సైడ్ టర్న్ అవుతుంది ఫేస్. సో చూడండి, ఓకే నేను 0 వేస్తున్నాను. మళ్ళీ ఇక్కడ కింద ఫిక్స్ హెడ్ అలైన్మెంట్ అని వచ్చింది. ఇది ఓన్లీ మనకు పైన హెడ్ డైరెక్షన్ చేసినప్పుడు ఇది యాక్టివేట్లోకి వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది యాక్టివేట్లోకి వచ్చింది ఇలా. సో అప్పుడు దీంతో మనం అలైన్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకే, లైట్ డైరెక్షన్ అని ఉంది. సో లైట్ డైరెక్షన్ అంటే ఇప్పుడు ఈ ఫోటోలో ఇటు సైడ్ నుంచి లైట్ ఉంది. సో మనము ఇటు సైడ్ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆ డైరెక్షన్ అనేది అటు సైడ్కి స్వైప్ అవుతుంది. సో చూడండి, లైట్ డైరెక్షన్ అనేది ఇప్పుడు ఇటు వచ్చిందనమాట. ఓకే, నేను దీన్ని ఏం చేయట్లేదు, జస్ట్ 0. సో నెక్స్ట్ వన్ మేకప్ ట్రాన్స్ఫర్ అని ఉంది, ఇది ఆన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, మేకప్ అనేది ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఒక ఇమేజ్ నుంచి ఇంకొక ఇమేజ్కి. దానికోసం మనం రిఫరెన్స్ ఇమేజ్ ఇవ్వాలి. ఇక్కడ క్లిక్ చేసి మన సిస్టంలో ఉన్న రిఫరెన్స్ ఇమేజ్ని అప్లోడ్ చేయొచ్చు. సో చూడండి, నేను ఈ ఇమేజ్ని రిఫరెన్స్ ఇమేజ్గా ఇస్తున్నాను. యూజ్ దిస్ ఇమేజ్. సో చూడండి, ఈ ఇమేజ్ వచ్చింది. ఓకే, సో ఇక్కడున్న లిప్స్టిక్ అనేది మనకి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయింది. అండ్ ఏ మేకప్ పర్టికులర్గా కావాలి అంటే ఏది ట్రాన్స్ఫర్ అయ్యాలి అనేది కూడా మనం సెలెక్ట్ చేయవచ్చు అనమాట. సో ఈ విధంగా మేకప్ అనేది ట్రాన్స్ఫర్ అయింది. సార్ బిఫోర్ ఆఫ్టర్ చూడండి. ఓకే, నెక్స్ట్ గ్రూప్ క్రియేటివిటీలో మనకు 2 ఉన్నాయన్నమాట. ఒకటేమో ల్యాండ్స్కేప్ మిక్సర్ అండ్ ఇంకొకటేమో స్టైల్ ట్రాన్స్ఫార్మ్. సో ఫస్ట్ వన్ చూద్దాం. సో ఈ ల్యాండ్స్కేప్ మిక్సర్కి మనకి ఇలాంటి పిక్చర్ కావాలన్నమాట ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి. ఎందుకంటే ఈ ల్యాండ్స్కేప్ మిక్సర్లో మనకు వెదర్ అనేది చేంజ్ చేయొచ్చు అండ్ డే నైట్ అనేది చేంజ్ చేయొచ్చు అనమాట ఫోటోలో. అంటే మీరు ఏ ఫోటో అయినా తీసుకోవచ్చు. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేస్తాను, ఇంకా నేను ఇది ఆన్ చేయలేదు. ఇక్కడ మనకు ప్రీసెట్స్ చూపిస్తున్నాయి చూడండి కొన్ని. సో వీటిని ప్రీసెట్స్ అంటాం, ఒకవేళ మనం ఓన్గా చేసుకుంటే కస్టమ్ అంటాం. ఇంక ఇవి 2 యాక్టివేట్ కాలేదన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు ఆన్ చేద్దాం. సో ఇప్పుడు యాక్టివేషన్లోకి వచ్చింది. ఇవి ప్రీసెట్స్ అనమాట, ఇక్కడ ఉన్నాయి మనకు. ఈ కింద స్లైడర్స్ చూడండి, ఫస్ట్ వన్ డే నైట్ సన్సెట్ ఇట్లా, అంటే మనకు సీజన్స్ ప్లస్ డే అండ్ నైట్స్ ఇలా చూపిస్తున్నాయి అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఒక ప్రీసెట్ అప్లై చేసి చూద్దాం. సో ఈ ప్రీసెట్ అప్లై చేస్తున్నాను. ఈ స్ట్రెంత్ అనే స్లైడర్ వచ్చింది. ఓకే, సో స్ట్రెంత్ ఎప్పుడు 100 ఉంటుంది. ఓకేనా, స్ట్రెంత్ అనేది ఇక్కడ మనం ఒపాసిటీ లాగా అనుకోవచ్చు, అంటే ఎంత స్ట్రెంత్తో మనం అప్లై చేస్తున్నాం అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు కొంచెం డల్గా ఉంది, నేను డేని కొంచెం ఇక్కడ వరకు తీసుకొస్తున్నాను. ఓకే, 44 తీసుకున్నాను, ఎందుకంటే కొంచెం అక్కడ డల్గా ఉందన్నమాట క్లైమేట్. సో ఇప్పుడు డే అనేది కొంచెం సన్ ఎక్కువ వచ్చింది. ఓకేనా, ఇప్పుడు మనం ఒకసారి బిఫోర్ ఆఫ్టర్ చూద్దాం. సో చూడండి, ఓకే, దాంతోపాటు కొంచెం ఫోటోలో చేంజెస్ కూడా వచ్చాయన్నమాట. ఓకే, సో ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాబట్టి మనకు చేంజ్ అవుతుంటుంది. ఓకే, నెక్స్ట్ మనము దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ నేను వింటర్లోకి తీసుకుంటున్నాను. ఓకే, వింటర్ 65 ఇచ్చాను. ఓకే, సో చూడండి, వింటర్లో మనకు డే అనేది ఎక్కువగా ఉంది. సో అందుకే మనకు వింటర్ ఎఫెక్ట్ అనేది అంత ఫీల్ అవ్వట్లేదు. సో నేను డేని తగ్గిస్తాను. ఓకే, డేను ఇక్కడ వరకు తగ్గిస్తాను. సో వింటర్ ఫీల్ రావడానికి 8 వచ్చింది ఇప్పుడు డే. సో చూసారా, డే లైట్ అనేది తగ్గించగానే వింటర్ ఎఫెక్ట్ అనేది మనకి ఇక్కడ మౌంటైన్స్లో కనిపిస్తుంది. ఓకే, సో ఇలా మనము ఇంకా ఇక్కడ ఉన్నాయన్నీ చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కస్టమ్కి వస్తే, సో నేను ముందు రీసెట్ చేస్తున్నాను ఈ బటన్ పైన క్లిక్ చేసి. ఓకే, సో కస్టమ్కి వచ్చాను. ఈ కస్టమ్లో కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. అయితే ఇక్కడ మనము ఏదైనా ఇమేజ్ని రిఫరెన్స్గా ఇవ్వచ్చు అనమాట. సో చూడండి, ఇక్కడ నేను రిఫరెన్స్ ఇమేజ్ అప్లోడ్ చేస్తాను. సో చూస్తారా, ఈ రిఫరెన్స్ ఇమేజ్ చాలా బాగా వర్క్ చేసింది. యాస్టీస్గా ఇక్కడ ఉన్నది ఇక్కడ తీసుకుంది అనమాట ఎఫెక్ట్ అనేది. ఓకే, ఒకసారి బిఫోర్ ఆఫ్టర్ చూడండి. బిఫోర్ ఆఫ్టర్ ఆ గ్రీనరీ చూస్తారా ఎంత న్యాచురల్గా వచ్చింది, అండ్ స్కై కూడా. ఓకే, ఇప్పుడు ఇందులో కూడా మనము ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. డే నైట్ ఇవన్నీ సన్సెట్ ఇవన్నీ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఒకటేమో ప్రీసెట్స్ ఇవ్వచ్చు, లేదా మనం కస్టమ్గా మన ఓన్గా కూడా ఒక ఇమేజ్ అప్లోడ్ చేసి చేయొచ్చు అనమాట. ఓకే, ఇది ల్యాండ్స్కేప్ మిక్సర్.
సో నెక్స్ట్ వన్ స్టైల్ ట్రాన్స్ఫర్. సో ఇక్కడ చూడండి, ఇదేంటంటే ఆర్టిస్టిక్ స్టైల్స్ ఉంటాయి ఇందులో. నేను ఆన్ చేస్తున్నాను. సో ఫస్ట్ వన్ అప్లై చేద్దాం. ఇక స్ట్రెంత్ కూడా నేను ఇంక్రీజ్ చేస్తున్నాను. సో చూడండి ఆర్టిస్టిక్ స్టైల్ ఎంత బాగా అప్లై అయింది. ఓకే, స్ట్రెంత్ కూడా 70 పెట్టాను. నెక్స్ట్ చూడండి, అసలు బిఫోర్ ఆఫ్టర్ చూడండి ఒకసారి. బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇంత మంచిగా అప్లై అయిపోయింది అనమాట. ఇక్కడ ఉన్నాయి కూడా మిగతాయి మనం ఏ స్టైల్స్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఒకవేళ కష్టం అనుకుంటే మనతోటి ఉన్న ఇమేజ్ అప్లై చేసి దాని నుంచి మనము ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇది క్రియేటివ్ గ్రూప్లో ఉన్న 2 ఆప్షన్స్ అనమాట. సో నెక్స్ట్ గ్రూప్ వచ్చేసి కలర్. కలర్లో ఫస్ట్ వన్ వచ్చేసి హార్మనైజేషన్. సో ఈ హార్మనైజేషన్ ఫిల్టర్ ఏంటంటే కలర్ అండ్ లుమినాసిటీ ఒక్కొక్క లేయర్లో ఒక్కొక్కలాగా ఉంటుంది. సో 2 లేయర్లు కలిసినప్పుడు మనకు కాంపోజిషన్ అనేది కలర్ డిఫరెన్స్ అండ్ లుమినాసిటీ డిఫరెన్స్ అనేది వస్తుంది కదా. సో దీంతో మనం ఏం చేయొచ్చు అంటే బ్యాలెన్స్ చేయొచ్చు అనమాట. సో దీనికి కావాల్సింది ఏంటంటే ఇక్కడ చూడండి, ఇది యాక్టివేట్లోకి రాలేదు. ఓకే, ఇంటర్నెట్ ఆన్లోనే ఉంది, అయినా ఇది యాక్టివేట్లోకి రాలేదు. సో రీజన్ ఏంటంటే దీనికి ఇంకొక లేయర్ కావాలన్నమాట. సో ఇక్కడ ఒకసారి మీకు ఇక్కడ క్లిక్ చేసి చూపిస్తాను చూడండి. మనం ఇక్కడికి వచ్చాము, ఇక్కడ ఒకసారి చూడండి. దిస్ ఫిల్టర్ రిక్వైర్స్ ఏ లేయర్ విత్ ఏ మాస్క్ ఆర్ ట్రాన్స్పరెన్సీ. ఈ ఫిల్టర్కి కావాల్సింది ఏంటంటే ఒక లేయర్ విత్ మాస్క్ కావాలి, లేదా ట్రాన్స్పరెంట్ లేయర్ అయినా కావాలన్నమాట. సో ఇప్పుడు మనం లేయర్ విత్ మాస్క్ తీసుకుందాం. సో చూడండి, ఇక్కడ ఒక ఫోటో తీసుకున్నాను, ఇమేజ్. ఓకే, సో ఇది ఆల్రెడీ పిఎన్జీ ఇమేజ్. నేను దీనికి మాస్క్ ఇస్తున్నాను. ఓకే, ఈ లేయర్ని నేను డ్రాగ్ చేసి ఇక్కడ ఇటు సైడ్ ఇక్కడ డ్రాప్ చేస్తున్నాను. ఓకే, ఈ ఇమేజ్ చాలా పెద్దగా వచ్చింది. సో ట్రాన్స్ఫార్మ్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఫిల్టర్ అండ్ న్యూరో ఫిల్టర్స్. ఇప్పుడు ఇక్కడ చూడండి, హార్మనైజేషన్ యాక్టివేట్లోకి వచ్చింది. నేను ఇక్కడికి వస్తున్నాను అండ్ ఇది యాక్టివేట్ చేస్తున్నాను. సో చూడండి ఆన్ అయింది. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే సెలెక్ట్ లేయర్ అంటున్నారు కదా. సో సెలెక్ట్ ఏ లేయర్ అంటున్నారు. సో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ లేయర్ని సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు చూడండి. సో అబ్జర్వ్ చేస్తారా, ఈ ఇమేజ్ ఫస్ట్ ఒకలాగా ఉండేది, అంటే ఈ సబ్జెక్ట్ అంతా కూడా ఒక కలర్లో ఉండేది. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్తో మ్యాచ్ కాలేదనమాట ఫస్ట్ టైం మనం డ్రాప్ చేసినప్పుడు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే మనం ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లేయర్ని సెలెక్ట్ చేసుకున్నామో ఆ బ్యాక్గ్రౌండ్ లేయర్లో ఉన్న కలర్ అండ్ లుమినాసిటీ తీసుకొని ఈ లేయర్కి మ్యాచ్ చేసింది అనమాట. చూడండి, ఇప్పుడు అందులో కలిపేసుకుంది అది. ఓకే, సో చూడండి అందులో కలిపేసుకుంది. ఓకే, ఆ లైట్ షేడ్ తెచ్చి ఇచ్చేసింది అనమాట దానికి. ఓకే, సో ఇక్కడ మనకు ఇక్కడ గ్రీన్ కనిపిస్తుంది ఇమేజ్లో, ఎందుకంటే ఇది పిఎన్జీ ఇమేజ్ కదా, ఈ గ్రీన్ అనేది కనిపిస్తుంది. సో ఇది మనం ఎలా రిమూవ్ చేయాలి అనేది మనకు ఆల్రెడీ తెలుసు. ఓకే, ఆ క్లాస్ కూడా అయిపోయింది. ఓకే, సో మనం కట్ చేసేటప్పుడే పర్ఫెక్ట్గా కట్ చేసుకొని తీసుకొస్తే అప్పుడు ఇందులో పర్ఫెక్ట్గా మిక్స్ అవుతుంది అనమాట. ఓకేనా, సో ఇక్కడ మనం ఏంటంటే ఓన్లీ కలర్ అండ్ లుమినాసిటీ మాత్రమే చూడండి. ఇన్ కేస్ మనకు ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్లో తీసుకొని ఆ కలర్ అంతా దీనికి అప్లై చేసేసింది, ఎందుకంటే ఇప్పుడు సేమ్ దానిలో ఉన్నట్టుగానే ఇది కంపోజిట్ చేసేసింది అనమాట. ఇన్ కేస్ మనం ఇందులో కూడా ఏదైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే ఇవన్నీ కూడా కలర్ స్లైడర్స్ ఇక్కడ ఇచ్చారు. ఓకే, నేనైతే ఏం డిస్టర్బ్ చేయట్లేదు, ఎందుకంటే ఆటోమేటిక్గా మంచిగా వేసేసింది. సో నేను అందుకే మళ్ళీ డిస్టర్బ్ చేయట్లేదు. ఓకే, సో ఇది హార్మనైజేషన్. నెక్స్ట్ వన్ కలర్ ట్రాన్స్ఫర్ చూద్దాం. సో కలర్లో నెక్స్ట్ వన్ వచ్చేసి కలర్ ట్రాన్స్ఫర్. సో ఒక్కసారి అంటే ఒక గ్రూప్ ఒక దాని గురించి చెప్తుందంటే ఒక ఆప్షన్, మిగతా ఆప్షన్స్ కూడా అన్నీ సిమిలర్గా ఉంటాయన్నమాట. సో ఇక్కడ కలర్ ట్రాన్స్ఫర్ అని మీరు చదవగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఓకే, ఒక ఇమేజ్లో ఉన్న కలర్ని తీసుకొని ఈ ఇమేజ్కి అప్లై చేస్తుంది అనమాట, అంటే కలర్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో ప్రీసెట్స్లో నార్మల్గా ఇవి ఇచ్చారు, మీరు కావాలనుకుంటే ఇవి యూజ్ చేసుకోవచ్చు. నేనైతే కస్టమ్కి వెళ్తున్నాను. సో కస్టమ్లో మనం ఒక ఇమేజ్ని అప్లోడ్ చేద్దాం. సో నేను ఈ ఇమేజ్ని అప్లోడ్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ చూడండి అందులో ఉన్న కలర్ని తీసుకొని దీనికి ట్రాన్స్ఫార్మ్ చేసింది అనమాట. ఓకే, సో ఇక్కడ కూడా మళ్ళీ ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. పైననేమో డార్క్ షేడ్ ఉంది అండ్ కిందనేమో లైట్ షేడ్ ఉంది. అయితే ఈ ఫోటోలో మనం ఏ షేడ్ ఇవ్వాలి అంటే కింద లైట్ ఇవ్వాలా డార్క్ ఇవ్వాలా అనేది కూడా మనం క్రాప్ చేసి ఇవ్వచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డార్క్ ఉంది కదా, ఈ డార్క్ని నేను ఇలా డ్రాగ్ చేస్తున్నాను. సో చూడండి ఇలా క్రాప్ చేస్తున్నాను అక్కడ వరకు. సో అక్కడ ఉన్న ఏరియాని తీసుకొని ఇప్పుడు అక్కడికి అప్లై చేస్తుంది అనమాట. ఓకేనా, సో అలా చేసుకోవచ్చు. సో ఇక్కడ కింద చూడండి కలర్ స్పేస్ అని ఉంది కదా, ఇక్కడ ల్యాబ్ అని ఉంది. ఓకే, ఆర్జీబీ అని ఉంది. ల్యాబ్ అంటే ల్యాబ్ కలర్స్. ఓకే, ఆర్జీబీ అంటే ఆర్జీబీ కలర్స్ అప్లై అవుతాయి. నేను ఆర్జీబీ అప్లై చేస్తున్నాను. సో చూడండి ఆర్జీబీ అప్లై చేస్తే లిటిల్ బిట్ క్లారిటీ అనేది ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు నేను సాచురేషన్ని కొంచెం డిక్రీజ్ చేస్తున్నాను. సో చూడండి సాచురేషన్ డిక్రీజ్ చేస్తే కొంచెం క్లారిటీ అనేది ఎక్కువగా వస్తుంది అనమాట. నేను ఇంకా డిక్రీజ్ చేస్తాను. ఓకే
ఓకే. సో, నేను ఈ విధంగా పెడుతున్నాను. ఇప్పుడు హ్యూని అంటే కావాలనుకుంటే ఇప్పుడు ఇక్కడ మనము హ్యూని కూడా చేంజ్ చేయొచ్చనమాట. సో, ఓకే. ఇక్కడ బ్రైట్‌నెస్‌ని నేను కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నాను. ఒకసారి బిఫోర్, ఆఫ్టర్ చూద్దాం. సో, ఇది కలర్ ట్రాన్స్‌ఫర్. సో, నెక్స్ట్ వన్ కలర్ గ్రూప్‌లో లాస్ట్ వన్ కలరైజ్ అనమాట. సో, ఈ కలరైజ్ చాలా చాలా పవర్‌ఫుల్ ఫిల్టర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ చూడండి మనం మొత్తం కంప్లీట్‌గా బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ తీసుకున్నాను. సో, ఈ ఇమేజ్‌ని బాగా అంటే ఇమేజ్‌లో ఫుల్ క్లారిటీ అనేది ఉందనుకోండి. ఇప్పుడు ఇక్కడ ఎలిఫెంట్స్ కనిపిస్తున్నాయి. ఓకే. ఇక్కడ బిల్డింగ్ కనిపిస్తుంది. ఓకే. చార్మినార్ మంచిగా కనిపిస్తుంది. అంటే ఆ క్లారిటీ అనేది మనం ఈ ఫిల్టర్‌కి ఇవ్వగలిగితే దానికి ఏ కలర్ సూట్ అవుతదో అది అనలైజ్ చేసి ఇస్తుందనమాట. సో, ఇప్పుడు చూద్దాం. ఈ ఇమేజ్ అయితే చూడడానికి బాగానే క్లారిటీ ఉంది. ఎక్కడ బ్లర్ లేకుండా ఉంది. లిటిల్ బిట్ బ్లర్ ఉంది. బ్లర్ ఉంటే దానికి తీసుకోవడానికి కష్టం అనమాట. ఫిల్టర్ అప్లై చేయడానికి కష్టం. మాక్సిమం ఇమేజ్ చూడడానికి బాగానే ఉంది. సో, ఇప్పుడు ఈ కలరైజ్ అనేది ఎలా చేస్తుందో చూడండి కలర్‌ని. సో, అదే ఓన్‌గా అనలైజ్ చేసి కలర్ అప్లై చేస్తుందనమాట. ఇది వన్ ఆఫ్ ద పవర్‌ఫుల్ టూల్. సో, చూడండి జస్ట్ నేను ఒక క్లిక్ చేయగానే సో, ఎంత పర్ఫెక్ట్‌గా అప్లై చేసిందంటే సో, చూడండి ఎలిఫెంట్స్ అండ్ దీనికి రెడ్ కలర్ ఇచ్చేసింది. ఓకే. సో, చార్మినార్‌కి అయితే ఆల్మోస్ట్ ఒక మంచి ఇమేజ్‌ని అయితే క్రియేట్ చేయగలిగింది. సో, ఇక్కడ చూడండి ప్రొఫైల్ అని ఉంది కదా! ఇక్కడ చూడండి మనకు కావాలనుకుంటే ఏదన్నా సో, రెట్రో హై కాంట్రాస్ట్ అని ఉంది. సో, ఇప్పుడు నేను ఈ ఆప్షన్ అప్లై చేస్తున్నాను. సో, చూడండి. ఓకే. సో, కాంట్రాస్ట్ అనేది కొంచెం ఎక్కువగా అప్లై అయిపోయిందనమాట. రెట్రో బ్రైట్ అని ఉంది. సో, నేను ఇది అప్లై చేస్తున్నాను. ఈ రెట్రో బ్రైట్ అనేది నాకు మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు కావాలనుకుంటే మనం స్ట్రెంగ్త్‌ని ఇంక్రీజ్ చేయొచ్చు అండ్ డిక్రీజ్ కూడా చేయొచ్చు. ఓకే. మాక్సిమం కరెక్టే తీసుకుంటుంది. ఓకే. ఇప్పుడు మనం సాచురేషన్‌ని ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేయొచ్చు. ఓకే. ఇప్పుడు పర్ఫెక్ట్‌గా సరిపోయిందనమాట. ఇంకా మీరేమైనా కావాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ లాస్ట్‌లో చూడండి అవుట్‌పుట్ హ్యాస్ న్యూ కలర్ లేయర్ అని ఉంది కదా! సో, ఇది టిక్‌లో పెడితే ఏమవుతుందంటే మనకి ఇక్కడ సెపరేట్ లేయర్‌గా వస్తుందనమాట. సో, చూడండి మనకొచ్చిన అవుట్‌పుట్ అనేది ఇక్కడ అంటే సెపరేట్‌గా మనకు మళ్ళీ కనిపిస్తుందనమాట. ఓకే. సో, ఏదైతే వచ్చి అప్లై చేసిందో అది మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఓకే అని ప్రెస్ చేసామనుకోండి. సో, చూడండి మనం ఓకే అని ప్రెస్ చేయగానే మనకు ఆ కలర్ అనేది సెపరేట్‌గా కనిపిస్తుంది ఇక్కడ పైన. సో, ఇలా బ్లాక్ అండ్ వైట్ ఉండేది. ఇప్పుడు మనం కలర్ అనేది సెపరేట్ చేయగలిగామనమాట. సో, ఇది ఇంత అడ్వాంటేజ్ ఉంది దీనివల్ల. సో, నెక్స్ట్ గ్రూప్ వచ్చేసి ఫోటోగ్రఫీ. ఈ ఫోటోగ్రఫీలో 2 ఫిల్టర్స్ ఉన్నాయి. ఒకటేమో సూపర్ జూమ్ అండ్ సెకండ్ వన్ ఏమో డెప్త్ బ్లర్ అనమాట. సో, ఈ సూపర్ జూమ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా మనము ఫొటోస్ తీసినప్పుడు ఇన్ కేస్ మనం జూమ్ చేసినా కానీ లేదా క్రాప్ చేసినా కానీ కొన్ని డీటెయిల్స్ అనేవి మిస్ అవుతాయి అనమాట. సో, ఆ డీటెయిల్స్‌ని మళ్ళీ తిరిగి తీసుకురావడానికి ఈ సూపర్ జూమ్ అనేది ఇచ్చారు. ఇదేం చేస్తుందంటే లాస్ అయిన పిక్సెల్స్‌ని రీప్లేస్ చేసి కొంచెం రెజల్యూషన్‌ని యాడ్ చేస్తుందనమాట. ఓకే. సో, కానీ ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ మనకు ఇమేజ్ అనేది బాగానే ఉంది. ఇందులో రెజల్యూషన్ కూడా చాలా బాగుంది. రెజల్యూషన్ లేని ఇమేజెస్‌కి అంటే ఏదైతే క్లారిటీ కొంచెం తక్కువ ఉంటుందో సో, ఆ టైప్ ఆఫ్ ఇమేజెస్‌కి మనకి సూపర్ జూమ్ అనేది మంచిగా యూజ్ అవుతుంది. ఒకసారి ఈ ఇమేజ్‌ని నేను జూమ్ చేసి చూపిస్తాను. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెక్స్చర్ చూడండి. ఇక్కడ ఫేస్ పైన టెక్స్చర్ అండ్ ఈ లిప్ పైన ఏరియా. సో, ఇవన్నీ కూడా మేబీ పిక్సెల్స్ డ్యామేజ్ అయ్యి మనకి ఇలా కనిపిస్తుంది అనుకున్నాం. ఓకే. సూపర్ జూమ్ అనేది అప్లై చేద్దాం. ఇక్కడ కిందికి వస్తే ఫస్ట్ వన్ నాయిస్ రిడక్షన్ అని ఉంది. ఓకే. సో, తర్వాత షార్పెన్ యాడ్ చేస్తానంటే ఈ 2 స్లైడర్స్‌ని కొంచెం ఇంక్రీజ్ చేస్తాను. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఈ జూమ్ పైన క్లిక్ చేద్దాం. సో, ఇదైతే చాలా చాలా టైం తీసుకుందనమాట. ఇక్కడున్న ఆప్షన్స్‌లో ఇదే ఎక్కువ టైం తీసుకుంది రియల్ చెప్పాలంటే. ఎందుకంటే రెజల్యూషన్‌ని కరెక్ట్ చేసే ప్రాసెస్ కాబట్టి సో, ఇది కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. అండ్ ఇక రిజల్ట్ కూడా చూడండి. స్కిన్ అనేది చాలా ఫేర్ అయిపోయింది. కాకపోతే జూమ్ ఇమేజ్ 2x అని ఉంది. అంటే మనం 2x జూమ్ చేస్తాము. మళ్ళీ ఇది ప్లస్ చేస్తే అంటే ఈ ప్లస్‌ని మళ్ళీ క్లిక్ చేస్తే 3x వస్తది. సో, 4x వస్తది. అట్లా జూమ్ చేసుకుంటూ అంటే మైక్రోగా ఇది కరెక్షన్ చేయొచ్చు. ఇక్కడ నేను బిఫోర్ ఆఫ్టర్ చూపిస్తాను. సో, చూడండి ఇలా ఉన్న స్కిన్‌ని మనం 2x అప్లై చేసి ఇలా చేస్తామన్నమాట. ఓకేనా? సో, ఓవరాల్‌గా ఒకసారి చూద్దాం. ఇక్కడ పైన ఫిట్ స్క్రీన్. సో, ఇలా ఒకసారి బిఫోర్ ఆఫ్టర్. సో, ఇక్కడ హెయిర్‌లో కూడా చిన్న కరెక్షన్ అనేది వచ్చింది. ఓకే. సో, ఇంత పర్ఫెక్ట్‌గా ఉంటుందన్నమాట. అది ఫొటోస్ బాలేకపోతే అంటే
ఫొటోస్లో రెజల్యూషన్ అనేది లాస్ అయినప్పుడు మనం ఈ సూపర్ జూమ్ యూజ్ చేసి కొంచెం ఎన్హాన్స్ చేయవచ్చు అనమాట. ఓకేనా. సో ఫోటోగ్రఫీలో లాస్ట్ ఆప్షన్ డెప్త్ బ్లర్ అనమాట. సో ఈ ఆప్షన్కి నేను ఈ ఫోటోని ఎందుకు తీసుకున్నానంటే ఇక్కడ టోటల్ ఇమేజ్లో మనకు బ్లర్ అనేది లేదనమాట. సో చూడండి, సబ్జెక్ట్ ఇక్కడ ఉంది అండ్ బ్యాక్గ్రౌండ్ అనేది ఇక్కడ ఉంది. సో బ్యాక్గ్రౌండ్ బ్లర్గా లేదు అండ్ సబ్జెక్ట్ కూడా బ్లర్గా లేదనమాట. సో అందుకు నేను ఈ ఇమేజ్ తీసుకున్నాను. ఎందుకనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈ డెప్త్ బ్లర్ యూజ్ చేసి మనం ఫోర్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ని మనం బ్లర్ అనేది అంటే ఏది బ్లర్ చేయాలి అనేది టార్గెట్ చేసి బ్లర్ చేయవచ్చు అనమాట. ఒకసారి నేను చూపిస్తాను చూడండి. ఈ డెప్త్ బ్లర్ అనేది ఆన్ చేస్తున్నాను. సో చూడండి, మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయిపోయి సబ్జెక్ట్ని హైలైట్ చేస్తుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ మనకు చూడండి ఫోకస్ సబ్జెక్ట్ ఉంది కదా. సో ఈ ఫోకస్ సబ్జెక్ట్ అనేది టిక్లో ఉండడం వల్ల సో ఆబ్వియస్లీ తీసుకుంది అట్లా. ఓకే, ఇక్కడ కింద కలర్ కరెక్షన్స్ కూడా ఇచ్చారు. సో దానికంటే ముందు వెళ్ళే ముందు ఈ ఫోకస్ అనేది తీసేద్దాం. ఓకే, ఈ ఫోకస్ సబ్జెక్ట్ అనేది ఆప్షన్ తీసేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది తీసేగానే సబ్జెక్ట్ పైకి కూడా లైట్గా బ్లర్ వస్తుంది చూడండి. సో చూడండి, ఇప్పుడు వచ్చింది చూసారా. సో రీజన్ ఏంటి అంటే ఫోకల్ డిస్టెన్స్ అనేది ఇక్కడ చూసారా ఇది. సో ఇక్కడ 25 ఉందన్నమాట. ఓకే, సో ఇమేజ్లో ఫోకల్ డిస్టెన్స్ మనకు ఎటు నుంచి ఉంది అనేది ఇప్పుడు ఇక్కడ చూడండి, కర్సర్ ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ డ్రాగ్ చేద్దాం. ఓకే, నేను కింద నుంచి పైకి అంటున్నాను. ఓకే, డౌన్ నుంచి అప్ అనమాట నేను ఇలా అంటున్నాను. సో చూడండి, ఇప్పుడు సబ్జెక్ట్ కంప్లీట్గా బ్లర్ అయిపోయింది. ఓకే, సో మనం ఇప్పుడు దీని డైరెక్షన్ చేంజ్ చేయవచ్చు అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకొస్తున్నాను. సో చూడండి, అయితే ఈ పాయింట్ ఎక్కడ ఉంటుందో అక్కడ మాత్రము బ్లర్ ఉండదు. ఓకే, ఇప్పుడు ఈ పాయింట్ తీసుకొని నేను ఫేస్ పైకి వెళ్ళాను అనుకోండి. చూడండి, సో చూడండి, నేను ఫేస్ పైకి వెళ్ళగానే ఫేస్ పైన మాత్రం ఆ బ్లర్ అనేది లేదనమాట. ఇప్పుడు నేను ఇది ఇన్ కేస్ ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్కి తీసుకెళ్ళాను అనుకోండి, ఆ బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవ్వదు. సో చూసారా, ఆ బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవ్వలేదు అనమాట. సో ఇది జనరల్లీ డిపెండ్స్ అపాన్ మన ఫోకల్ డిస్టెన్స్ అనమాట. ఓకే, సో ఈ ఫోకల్ డిస్టెన్స్ని మళ్ళీ మనం ఇలా అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ కింద చూడండి రిమూవ్ ఫోకల్ పాయింట్ ఉంది కదా. సో దీనిపైన క్లిక్ చేస్తే అది రిమూవ్ అయిపోతుంది. ఓకే, కలర్ కూడా ఉందన్నమాట, అంటే టెంపరేచర్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఓకే, కూల్ టెంపరేచర్ అంటే వింటర్లో ఉన్న విధంగా వెనుక కూల్ టెంపరేచర్ అనేది నేను సెట్ చేస్తాను. ఓకే, సో ఇలా మనకు మిగతా ఆప్షన్స్ అన్నీ కూడా మీకు తెలిసినాయి, అందుకే నేను మళ్ళీ చెప్పట్లేదు. ఇది డెప్త్ బ్లర్ అనమాట. సో లాస్ట్ గ్రూప్ రెస్టోరేషన్ అనమాట. రెస్టోరేషన్ అంటే పునరుద్ధరణ అని ఆ టైప్ ఆఫ్ మీనింగ్ వస్తుంది. సో ఫస్ట్ వన్ జేపీజీ ఆర్టిఫాక్ట్స్ రిమూవల్ అని ఉంది. సో ఈ ఫిల్టర్ ఏం చేస్తుందంటే బ్లాకీనెస్ ఉన్నా, పిక్సెలెట్ ఉన్నా, లేదా బ్లరీనెస్ ఉన్నా, లేదా డిస్టార్టెడ్ ఉన్నా, లేదా అన్వాంటెడ్ టెక్స్చర్స్ ఉన్నా ఆర్ నాయిస్ ఉన్నా, సో ఇది ఏం చేస్తుందంటే వాటిని రిమూవ్ చేస్తుంది అనమాట. ఒకసారి చూద్దాం. ఇది దీనికి ఈ ఇమేజ్ అనేది ఒక బిగ్ టాస్కే. ఓకే, సో ఇక్కడ చూడండి, మనం చెప్పిన అన్నీ ఉన్నాయి. నాయిస్ ఉంది, టెక్స్చర్ ఉంది, సో అన్నీ ఉన్నాయి. ఒకసారి చూద్దాం ఇది ఎంత బాగా వర్క్ చేస్తుందో. నేను ఆన్ చేస్తున్నాను. సో చూడండి, ఇది మ్యాక్సిమం రెడ్యూస్ చేసింది ఫేస్ పైన. మనకు ఫేస్ పైననే డీటెయిల్స్ అనేది కనిపిస్తాయి. ఓకే, సో ఒకసారి చూపిస్తాయి చూడండి, బిఫోర్ ఆఫ్టర్. చూసారా, ఇక్కడ నాయిస్ ఉంది, ఇది మొత్తం నాయిస్ ఉంది. ఓకే, ఈ ఏరియా అంతా నాయిస్ ఉంది కదా. సో ఇప్పుడు ఇది అప్లై చేసిన తర్వాత తీసేసింది అనమాట. ఓకే, దీని వర్క్ ఇది చేసింది. సో ఇక్కడ మనకు హైయే ఉంది, లో, మీడియం, హై అని ఉంది. ఫస్ట్ హైయే ఉంది. సో హై స్ట్రెంగ్త్తో ఇదైతే మ్యాక్సిమం చేసిందనమాట. దాని కింద ఫిల్టర్ ఫోటో రెస్టోరేషన్ అని ఉంది, అంటే మిగతా పని ఇది చేయాలన్నమాట. ఓకే, ఇది కొంచెం వర్క్ చేస్తుంది, ఇంకా మిగతాది ఇది చేయాలి. సో నేను ఆన్ చేస్తున్నాను. సో చూడండి, ఇది ఎంత బాగా వర్క్ చేస్తుంది. ఫేస్ పైన ఉన్న మొత్తం డీటెయిల్డ్ అనేది తీసుకొచ్చింది. ఓకే, నేను జూమ్ చేసి చూపిస్తాను. చూడండి, ఫేస్ అయితే చాలా క్లారిటీగా వచ్చేసింది. బిఫోర్ ఆఫ్టర్ చూద్దాం. సో చూడండి, ఇలా ఉన్న ఫోటోని ఇలా చేసిందనమాట. ఓకే, క్విట్ స్క్రీన్. ఇప్పుడు మిగిలిన బ్యాలెన్స్ ఏంటంటే ఇక్కడ స్క్రాచెస్ అనమాట. చూడండి, ఫోటో పైన స్క్రాచెస్ ఉన్నాయి. ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ ఫోటో ఎన్హాన్స్మెంట్ 50 ఉంది. ఓకే, ఎన్హాన్స్ ఫేస్ వచ్చేసి 60 ఉంది. ఓకే, స్క్రాచ్ రిడక్షన్ అనేది 0 ఉంది. అందుకే మనకి ఇక్కడ రిడక్షన్ అనేది జరగలేదనమాట. సో ఇప్పుడు నేను జనరల్గా ఒక 10 ఇస్తున్నాను. ఓకే, సో 10% ఇచ్చి ట్రై చేద్దాం. సో చూడండి, స్క్రాచెస్ అంతా కూడా రిమూవ్ చేసేసింది. ఓకే, సో ఫేస్ కూడా క్లారిటీగా ఉందన్నమాట.
సో స్క్రాచెస్ పోయినాయి అండ్ ఫేస్ కూడా క్లారిటీ ఉంది. సో నేను మళ్ళీ ఇంకా ఎక్కువగా ఇవ్వాలనుకోవట్లేదు, ఎందుకంటే స్క్రాచ్ రిడక్షన్ అనేది మనం ఎక్కువ పర్సంటేజ్ ఇస్తే సో ఫేస్ అనేది మొత్తం బ్లరీనెస్ వచ్చేసి అండ్ ఇంకా మిగతావి కూడా ఎక్స్ట్రీమ్గా పోతాయి అనమాట. ఎక్స్ట్రీమ్ డీటెయిల్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయిపోతాయి. సో నేనైతే ఏం చేయాలనుకోవట్లేదు, ఇక్కడ వరకు ఓకే. అండ్ ఇక్కడ చిన్న చిన్న స్క్రాచెస్ కనిపిస్తున్నాయి, కానీ నేను దాన్ని వదిలేస్తున్నాను. ఈ పెద్ద లైన్ ఉంది కదా, ఈ మార్క్, ఇది ఫోల్డింగ్ మార్క్, ఇదైతే పోదనమాట. ఓకే, ఇదైతే ఇంత డీప్గా అయితే పోదు. పైన ఉన్న జస్ట్ స్క్రాచెస్ మార్క్స్ మాత్రమే పోతాయి. డీప్ లైన్ అయితే పోదు. మనం ఎంత స్క్రాచ్ రిడక్షన్ పెట్టినా కూడా అది పోదు, మిగతాది డ్యామేజ్ అవుతుంది. సో ఇక్కడ నేను నార్మల్గా ఉన్న వీటిని కూడా వదిలేస్తున్నాను, ఎందుకంటే మనం మళ్ళీ వేరే టూల్స్తో వాటిని తీసేయచ్చు కాబట్టి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఇది బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ కదా, ఇప్పుడు కలరైజ్ అనేది చూద్దాం. ఓకే, సో ఇక్కడ కలరైజ్ కూడా యాడ్ చేస్తున్నాను. సో చూడండి, సో ఎంత మంచిగా అయింది ఫోటో. ఓకే, ఒకసారి చూడండి బిఫోర్ ఆఫ్టర్. సో ఇలా ఉన్న ఫోటోని మనం ఇలా వేసామన్నమాట, చాలా బాగా వచ్చింది. ఓకే, సో ఇక్కడ చిన్న చిన్న రిడక్షన్స్ ఉన్నాయి కదా, అవి కూడా కావాలంటే మనం అక్కడ రిడక్షన్ పాయింట్ పెట్టి లైట్గా పెట్టాలి. ఇప్పుడు 10 ఉంది కాబట్టి మేబీ ఒక 12 or 15 పెడితే ఎనఫ్ పోతుంది. ఓకే, మిగతాది నేనేం డిస్టర్బ్ అవుతుందనే రీజన్తో నేను టచ్ చేయట్లేదు. ఇక్కడ ఉన్న ఫిల్టర్స్ అన్నీ కంప్లీటెడ్. ఓకే, సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అన్ని ఫిల్టర్స్ కంప్లీట్ అయిపోయినాయి కదా. సో ఇక్కడ చూడండి లాస్ట్ వన్, ఇక్కడ అవుట్పుట్ అనేది మనకి ఏ విధంగా ఉండాలనేది ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, న్యూ డాక్యుమెంటా లేదా కరెంట్ లేయర్ అంటే ఇప్పుడున్న లేయర్ యాస్టేజ్గా అట్లా ఉండిపోతుంది. న్యూ లేయర్ అంటే ఇప్పుడు ఉన్న ఇక్కడ ఈ ఫిల్టర్ అంటే ఏదైతే ఫిల్టర్ మనం అప్లై చేసి ఇక్కడ ఇమేజ్ ఉందో ఇది నెక్స్ట్ లేయర్లో వస్తుంది అనమాట, న్యూ లేయర్గా వస్తుంది. ఇది న్యూ లేయర్ విత్ మాస్క్ వస్తుంది, అంటే మాస్క్ బాక్స్ వస్తుంది. ఇది స్మార్ట్ ఫిల్టర్గా వస్తుంది అనమాట, అంటే మీకు స్మార్ట్ ఆబ్జెక్ట్గా వస్తుంది అనమాట ఇదైతే. సో ఇప్పుడు మనకి ఇక్కడ బెస్ట్ ఆప్షన్ ఏంటంటే, సో నేను స్మార్ట్ ఫిల్టర్ తీసుకుంటున్నాను, ఓకే అంటున్నాను. సో ఇక్కడ చూడండి లేయర్ విత్ స్మార్ట్ ఫిల్టర్ వచ్చిందనమాట ఇక్కడ. ఓకేనా, ఇంతకుముందు ఇలా ఉన్న ఫోటోని మనం ఇలా వేస్తాం అనమాట. సో మీకు ఈ పార్ట్కి అర్థమై ఉంటుంది న్యూరో ఫిల్టర్ అనేది ఎంత పవర్ఫుల్ ఫిల్టర్స్ అనేవి. ఫిల్టర్స్ ఎస్ అని ఇచ్చారు లాస్ట్కి, చూడండి అందులో అన్ని ఫిల్టర్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే, సో ఇది కంప్లీట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేస్తుంది. సో ఇది కంప్లీట్ క్లాస్ అబౌట్ న్యూరో ఫిల్టర్స్. థ్యాంక్ యూ.